జగనన్న ఆ, ఆ, ఏంటి మన గుంటూరు మిర్చి ఆడుకి వెళ్తే రైతులు పరామర్శించాలని వెళ్తే కనీసం భద్రత లేకోకుండా జగనన్నకు సెక్యూరిటీ కూడా ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అసలుకు. ఒక ప్రతిపక్ష నేతే ఆయన 11 అయినా ఒకటైనా ప్రతిపక్ష నేతే. ఆయనకు ఓటు బ్యాంకు 42 ఉంది. అది గుర్తుపెట్టుకోండి. 11 సీట్లు కాదు చూడాల్సిండేది, పర్సంటేజ్ ఎంత ఉంది అది చూడండి. చంద్రబాబు, నీకు సిగ్గు శరము, నువ్వు మనిషివైతే జగనన్న ఛీ నీ బతుకు చెడా. ఏ మనిషివయ్యా అసలుకు. నువ్వు ముఖ్యమంత్రివే అంటావా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆ? కనీసం జగనన్నకు కనీసం సెక్యూరిటీ భద్రత కల్పిస్తున్నావు నువ్వు? ఏమీ కల్పించవు, ఏమి చెయ్యవు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్నకు నీకు అట్లా చేసింటే ఈ పాటికి నేను జనాల మధ్య కుక్క నలిపినట్టు కొట్టి పాడేస్తాండ్రి. కానీ జగనన్న అలా చెయ్యడు. ఎందుకంటే ఆయన ఆయన ఒక నీతిమంతుడు, ఒక న్యాయపరంగా పోతాడు కాబట్టి ఆయనకు అవన్నీ ఆయనకు అలాంటివి నచ్చవు. కాబట్టి నీకు భద్రత పెంచినాడు. భద్రత పెంచి సేఫ్టీగా నువ్వు తిరిగి పోయేంత వరకు కూడా జాగ్రత్తగా పెట్టినాడు. కానీ నువ్వేం చేసినావు? ఈరోజు రైతులను పరామర్శిస్తుంటే పరామర్శించుకోకుండా నువ్వు పిచ్చిగా చేస్తావా? పోలీసు డీజీపీ ఏం పీకుతాను నువ్వు అసలుకు? పోలీసులు మీరు మనుషులేనా? పోలీసు పచ్చ కుక్కలకు సెల్యూట్ కొట్టడం కాదు. మీ సింహాలకు మీ తల మీద టోపీకి ఏది ఉంది? 3 సింహాలు ఉన్నాయి, దానికి సెల్యూట్ చేసుకోండి, నీతిపరంగా చేయండి. ఈరోజు అధికారం వీళ్ళది ఉండొచ్చు, కానీ అదే అధికారం జగనన్న ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఒక్కొక్కడికి తోలి తీస్తాడు. న్యాయ వ్యవస్థ ఉందా? పోలీసు వ్యవస్థ ఉందా? డీజీపీ దున్నపోతు పలిచినట్లు బలిచినావు. డీజీపీ కుక్క, పంది బలిచిన పొట్ట పెంచినావు కదరా డీజీపీ. బాగా అవినీతి కుక్కవరా నువ్వు. బాడకో మనిషివేనా అసలుకు నువ్వు? చంద్రబాబు, నువ్వు మనిషివో పశువో మళ్ళీ నీకు అసలుకు నువ్వు మనిషివైతే జగనన్న ఒక ప్రతిపక్ష నేతగా అంటే నీ దొంగ లెక్కలన్నీ బయటపడతాయని జగనన్న నువ్వేం చేస్తావు? రాణికొండ చేయాలని సెక్యూరిటీ భద్రత లేకోకుండా ఏమైనా చేయాలని ఏమైనా చేసుకోండి అని చెప్పేసి వదిలేస్తావు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, న్యాయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అసలు రాష్ట్రంలో రావణ కాష్టం అయిపోయింది. అసలు బీహార్ కంటే తాలిబాన్ల పరిపాలన కంటే తాలిబాన్లన్న ఒక రకంగా మేలు, కానీ మీరు అంతకంటే రెండింతలరా నటిస్తున్నారా. మీకు మాత్రం ఉండయిరా. ఒక్కొక్కరికి జగనన్న అధికారంలో వస్తాడు. అప్పుడు ఒరే లోకేష్గా ముందురా నువ్వు నా టార్గెట్గా, నువ్వు పూజలు పునస్కారాలు, వాడేమో గుళ్ళు గోపురాలు తిరుగుతాడు. పరిపాలన వదిలేసి ఎక్కడో కొడుకునేసుకొని ఊపుకుంటూ తిరుగుతున్నాడు. కుంభమేళంట, ఆ మేలంట, ఈ మేలంట అని తిరుగుతున్నావు కదరా కంత్రి. ముందు పరిపాలన చేయి. సుగాలి ప్రీతి కేసు ఏం పీకినావు? ఏం చేసినావురా సుగాలి ప్రీతి కేసు? ఇప్పుడే సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకొని ఎలక్షన్లో పీకినావు. కుక్క వాగినట్ల మొరిగి అధికారం రాగానే దాని కేసు వదిలేసినావు. సిబిఐ వనరులు సహరించలేదు. ఏం వనరులు సహరించలేదురా? నువ్వు నీ కొడుకుని అడ్డం పెట్టుకొని కుక్క మాకమోడా. ఏరా లోకిగా, నువ్వు హోంమంత్రి, నువ్వు ఆడదానివే కదా. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు వాడెవడో తమన్గాడంట, సినిమా నా కొడుకు, వాడు కచేరీ పెడితే నువ్వు పోయి అప్పుడు మీకు ఎలక్షన్లు వస్తాయా? ఎలక్షన్లు కోడ్ వస్తుందా? అప్పుడు రాలేదా కోడు? ఇప్పుడు వస్తుందా? మీరు పొగటానికి మీరు కచేరీ పెట్టుకొని వాడు ఎవడో తమన్గాడంట, వాడి పాటలు వాడు అవతారము వాడి పొగడ్డాలు మీరు ఆ మీటింగ్ పెట్టుకొని నీకు సిగ్గుందనే హోంమంత్రిదానా? నువ్వు ఆడదానివే కదనే. ఒక ప్రతిపక్ష నాయకునికి చేయాలని తెలీదా? పనికి మాలదానా వచ్చి ఎల్లకాలం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. చెప్తున్నాం, ఎల్లకాలం ఉండదు. ఒక్కొక్కరికి ముందే ఒకడేమో కర్ర నా కొడుకు మాట్లాడుతున్నాడు వీడియోలో, వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నాడు. వాడు ఇంకొకడు గుడ్డి నా కొడుకు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. వాడు మహా టీవీ వాడు ఒరే కొడకల్లారా, జగన్ ప్రభుత్వం రానిరా నా కొడకల్లా, మీరు ఇద్దరిని టార్గెట్ చేస్తారా? నేను టార్గెట్ చేస్తారా? మీ మీద ఫస్ట్ కేసులు చెప్తాన్నా. ఇప్పటికైనా కళ్ళు తీసుకొని రైతులకు ఆదుకోండి. మీరు మనుషులైతే కదా. మీ బతుకుచాడా, మీ ఏం బతుకు చంద్రబాబు. దిగిపో. నీ చేత కాకపోతే దిగిపో. జగనన్న ఎక్కుతాడు, పరిపాలన ఏంటో చూపిస్తాడు. నువ్వు ప్రజలకు న్యాయం చేయవు, కొట్టడము తిట్టడము చేయడం సర్వనాశనం చేస్తున్నావు. రైతుల తరపున జగనన్న ఉద్యమిస్తాడు, గుర్తుపెట్టుకో. మీకు కౌంటర్ స్టార్ట్ అయిందిరా.
ఒక్కొక్కరికి తిరిగేస్తుంటారు జనాలు. చెప్పులతో వాళ్ళ దగ్గరికి పోండి ఊర్లోకి తిరిగేస్తుంటారు ఖచ్చితంగా దంతారు. మీ బతుకులు చెడా. థూ, ఏం బతుకులురా మీవి. ఛీ మీ బతుకులు. మీ ఛీ మనిషి పుడితే ఒక నిజాయితీ బతకండిరా. చచ్చిపోయి ఒక 10 మంది తలుచుకుంటారా. ఛీ అంటాను. ఆంధ్రప్రదేశ్ రావాలన్నా పారిశ్రామికలు రావాలన్నా భయపడుతున్నారా. ఛీ బా లోకిగా నిన్ను మాత్రం నా కొడక, నిన్ను మాత్రం వదలరా లోకి నా కొడక. అస్సలు వదలం, గుర్తుపెట్టుకో నా కొడక. నువ్వు వాడు పీకే నా కొడుకు. ఆ పురంధేశ్వరిది కూడా అది నా టార్గెట్. పురంధేశ్వరి నిన్ను మాత్రం వదలనే. కుక్కదానా నిన్ను మాత్రం అస్సలు వదలను. కోతి మొఖం దానా నిన్ను మాత్రం వదలనే. పురంధేశ్వరి నిజంగా వదలను. అందరూ మర్చిపోయినారా కానీ నిన్ను మాత్రం అస్సలు నేను మనసులో ఉంది. నా ముండదానా నిన్ను. పార్టీలు మారుకుంటే బోకర పని చేస్తున్నావు. లుచ్చా ముండా.